వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చూడండి ఈరోజు అయితే ఈటింగ్ ఛాలెంజ్ అయితే పెట్టుకోబోతున్నాం. చూడండి ఏమేమి ఐటమ్స్: వైట్ రైస్, కీరా, లివర్ ఫ్రై, పప్పు, 4 ఐటమ్స్ అయితే పెట్టుకున్నాం మేము. మా ఆయన అయితే వీడియో తీస్తున్నాడు. ఇప్పుడైతే ఈటింగ్ ఛాలెంజ్ స్టార్ట్ చేయబోతున్నాము. ఓకే, చూసేయండి. ఓకే చూడండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మేమైతే ఇప్పుడు ఈటింగ్ ఛాలెంజ్ స్టార్ట్ చేస్తున్నాం. సో శరీర సమానంగా ప్లేట్లో రైస్ పెట్టుకున్నాము. అలాగే కీరా ముక్కలో 7 వేసుకున్నాం. శరీర బౌల్లో పప్పు, పెసరపప్పు, లివర్ ఫ్రై. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఈటింగ్ ఛాలెంజ్ పోయినసారి అయితే టాస్క్ మా ఆయనే గెలిచాడు. నేను మిరపకాయ తిన్నాను ఒక అరగంట సేపు, అయితే బాగా మంట వచ్చింది. ఈసారి ఏం టాస్క్? ఈసారి టాస్క్ ఏం పెట్టుకున్నావు నువ్వే చెప్పు. ఈసారి ఏదన్నా ఓకే, ఎవరు గెలిచాక అప్పుడు పెట్టుకుందామా? ఎవరు గెలుస్తారో వాళ్ళు గిన్నెలు ఓడిపోయిన వాళ్ళు అమౌంట్ ఇవ్వాలి. అమౌంటా గిన్నెలా? అమౌంట్ పెట్టుకుందాం. నా దగ్గర డబ్బులు లేవు. ఏముంది, ఉంటాయి కదా నీ దాచుకున్నాయి, తీయ ఒక 200 పెట్టుకుందాం, ఎక్కువ వద్దు. ఓకేనా? ఓకే ఓకే. ఓడిపోయిన వెంటనే తెచ్చి ఇచ్చేయాలి. అంటే మొత్తం ఇట్లా కీరాలతో సహా అయిపోవాలా? కీరాలు, లివర్ ఫ్రై, పప్పు మొత్తం ఏం మిగలకూడదు, అన్నీ అయిపోవాలి. నువ్వు కొంచెం స్లోగా తింటే నేను ఈసారి మేము వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాము. ఈటింగ్ ఛాలెంజ్ ఎవరు ఓడిపోతే వాళ్ళు 200 ఇవ్వాలి. ఓకే, గెలిచిన వాళ్ళకి 200 ఇవ్వాలి. మరి 200 ఎందుకు? 500 పెట్టుకుందాం. 500 కలదులే కదా, 200 మళ్ళీ సార్ చూసుకుందాంలే. ఓకే, అంటే ఇప్పుడు నా దగ్గర 200 ఉన్నాయి. ఓడిపోతే ఇవ్వాలి, వెంటనే తెచ్చిచ్చేయాలి వీడియో అయిపోగానే, ఇప్పుడు ఓడిపోగానే. అది ఓకేనా? గెలిచిన వాళ్ళకి. ఓకే ఓకే, స్టార్ట్ చేద్దామా మరి? ఫ్రెండ్స్, మేమైతే ఈటింగ్ ఛాలెంజ్ స్టార్ట్ చేస్తున్నాం. రెడీ? 1 2 3 స్టార్ట్. మిరపకాయలలో మాత్రం పోయినసారి బాగా ఘాటుగా వచ్చింది. ఇప్పుడు అన్నం కొంచెం పప్పు బాగుంది, బాగా మెత్తగా అయింది. పప్పు అయితే సూపర్ ఉంది. అలాగే ఇంట్లో చేసుకున్న వంటలతో పెట్టుకుంటే బాగుంటుంది. ఈ పప్పులో లివర్ ఫ్రై మంచిగా తింటే సూపర్. లివర్ ఫ్రై కూడా బాగుంది, పప్పులో కాంబినేషన్. ఎగ్స్ కూడా పెట్టుకుందాం అనుకున్నాం కానీ ఇప్పుడు టైం లేదు. ఇప్పుడుగా లేట్ అయిందండి. మేము వీడియో ఇప్పుడు టైం ఎంత అవుతుంది? 3:15 అవుతుంది. ఇప్పుడు చేస్తున్నాం మేము, అంటే డ్యూటీకి వెళ్ళి వచ్చేటప్పటికి లేట్ అయిపోయింది. మనం సాగాలి మేము. పప్పు ఏంటంటే పొద్దున్నే చేశారు. మా పాప స్కూల్కి వెళ్ళిపోద్ది కదా, పొద్దున్నే అయిపోయింది పప్పు. అయితే నేను వచ్చేటప్పుడు లేట్ అయింది. లివర్ ఫ్రై తీసుకొచ్చి మళ్ళీ చేసి నెక్స్ట్ చేద్దామని మర్చిపోయా. కెమెరా నువ్వు చూడు అప్పుడప్పుడు. పోయినసారి చూసే ఓడిపోయా. ఇప్పుడు పప్పు, లివర్ ఫ్రై 2 గంటలు దిగు. అదే మేము పప్పు లివర్ ఫ్రై కాంబినేషన్ బాగుంది కదా. కొంచెం లివర్ ఫ్రైలో కారం ఎక్కువ ఉంది. పోయినసారి బిర్యానీ, బగారా రైస్, చికెన్ ఫ్రై కూడా బాగా అయింది టేస్ట్. బయట నుంచి చేద్దాం అనుకుంటే ఇంట్లో చేసుకున్న టేస్ట్ రాదు. మళ్ళీ ఏంటంటే తొందరగా కడుపు నిండి పోతుంది బయట. త్వరగా అవన్నీ పప్పులు సోడా అది వేస్తారు, కలర్స్ అవి వేస్తారు బిర్యానీలకి, చికెన్కి. సార్ బయట ఫుడ్ కూడా చేస్తాము ఎప్పుడైనా, మీకు చూపిస్తాం అది కూడా వీడియో. ఈ లివర్ ఫ్రై ఎలా చేస్తామన్నదే ఫుల్ వీడియో ఉందండి, మన ఛానల్లో అప్లోడ్ చేస్తాము, చూడండి. సింపుల్గా చాలా ఈజీ ప్రాసెస్.
ఫ్రై కూడా బాగా అయ్యింది. ఏమిటంటే కందనకాయలు లేవా 2. అబ్బా ఈరోజు బండి పాజిటివ్ ఉంది. అప్పుడు నేనే ఓడిపోతున్నా. పోయినసారి పచ్చిమిరపకాయ తింటే నీకు తెలిసేది ఆ బాధ. అరగంట సేపు పడ్డాను. అందుకే ఈసారి మార్చా అమౌంట్. మా టాస్క్లో ఏం చేయాలో తెలియట్లేదండి. మీరు ఏమైనా కామెంట్ చేయండి. ఓడిపోయిన వాళ్ళకి ఏమి టాస్క్లు ఎత్తే బాగుంటుందో మేము అయ్యే చేస్తాం. నాకు తెలుసు కానీ మా ఆయన ఒప్పుకుంటలేడు. బట్టలు ఉతకడం, గిన్నెలు కడగడం. మనకు వాటర్ సమయానికి రావు కదా, దానికి ఎలా చూపిస్తాం అప్పుడు? నేను చెప్తాను కదా ఉతకాలని. మళ్ళీ నీళ్ళు వచ్చినప్పుడు వీడియో చేయాలి, దాన్ని మళ్ళీ ఎడిట్ చేసి దాన్ని క్లిప్ మళ్ళీ అందరూ కలుపుకోవాలి. అందరు వైఫ్ని గెలవనిస్తారు, నువ్వు వైఫ్ని ఓడగొట్టుకున్నావు. ప్యాకెటే తొమ్మిడే అంతే. ఈటింగ్ ఛాలెంజ్ వైఫే. నా విజయం వరకు నా హస్బెండ్ ఉన్నాడని చెప్తే నీకు గర్వంగా ఉండదు. ఛాలెంజ్ అంటే ఛాలెంజే, ఎవరు కలిసి చాలదే. ఇలాంటి దిక్కున ప్రేమలు పక్కన పెట్టుకోవాలి. ఫినిష్. అన్నం కొంచెం మెత్తగా అయ్యి చల్లారిన తర్వాత గట్టిగా అయినట్టు అయింది. రైస్ పెసర ఎక్కువ పెట్టినట్టున్నాం. కెమెరా చూడు. చూస్తున్నా, వాళ్ళు నన్ను చూస్తున్నారు. సబ్స్క్రైబర్ నేను చూడవా? నువ్వు ప్లేట్ వంకాయ చూస్తున్నావు, నీ ప్లేట్ ఎవరో పట్టుకుపోతున్నట్టు. ఏదో ఎప్పుడు తినాలో కౌంటింగ్ చేసుకుంటున్నా. వాటి పట్టు మేము కౌంట్ చేసుకుంటున్నాం. ఇప్పుడు ఎందుకంటే పోయింది. 200 రెడీ చేసుకో. మొత్తం తినాలి కదా. అయిపోయింది కదా, కూర అయిపోయింది, ఎన్ని అయిపోయింది. నేను ఇంకా పప్పు ఉంది లోపల. అనవసరంగా చెప్పాగా. చీరలు మొత్తం అయిపోవాలా? చీరలు మొత్తం అయిపోవాలా? ఏం మిగులు కూడా ప్లేట్లో. పప్పు గట్టిదే, ఫ్రై గట్టిదే. ఇంకా లివర్ ఫ్రై ఉందని ఇది. అమ్మో అంత కారంగా ఉన్నాయి, ఎలా తింటున్నావు? ఉత్తి పచ్చిమిరకాయలు కారం తెలుస్తలేదు, కారంలో కారం తెలియట్లేదు. నన్ను అసలు గుంటూరు కారం ఒకటి. కారం ఎక్కువ వచ్చి టేబుల్ గీయమంటుంది. $200. చూడండి ఫ్రెండ్స్, నాదైతే అయిపోయింది. పప్పు లేదు.
లివర్ ఫ్రై లేదు, కీర ముక్కలు లేవు. ఒకటి 2 3 6 కీర ముక్కలు ఉండిచ్చింది. పొట్ట టైట్ అయింది. అన్నీ నాకు అనవసరం. సరే ఫ్రెండ్స్, ఇప్పుడు నేనైతే గెలిచాను కాబట్టి నా 200 నాకు ఇచ్చేయి ఇప్పుడే. పర్స్ ఇక్కడే పెట్టుకున్నావుగా, తీసి నేనే తీసి ఇవ్వాలా? అయ్యో పర్సులో లేవుగా, ఎక్కడ పెట్టో 200 ఎక్కడ దాచుకున్నావా? లాస్ట్ కొంచెం జస్ట్ మిస్ అయిపోతున్నా. అమ్మా అది పెట్టి ఎడం నాకంటూ ఒక టైం వస్తుంది, చూద్దాం అప్పుడు చెప్తా. రేపు మళ్ళీ వేరే వీడియోతో మళ్ళీ వేరే ఈటింగ్ ఛాలెంజ్. ఓకే, కుకింగ్ అండ్ ఈటింగ్ ఛాలెంజ్. ఓకే ఫ్రెండ్స్, మన ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ప్లీజ్. మీ సపోర్ట్ మాకు ఇవ్వండి. అలాగే మీరు కామెంట్ కూడా చేయండి, ఏం ఈటింగ్ ఛాలెంజ్ చేయమంటారో మీరు కూడా చెప్తే అవే తెచ్చుకొని లేదా అవే ఇంట్లో ప్రిపేర్ చేసుకొని మేము ఈటింగ్ ఛాలెంజ్ చేస్తాము. అలాగే కుకింగ్ వీడియో కూడా చేస్తాము. మ్యాక్సిమం ఇంట్లో తయారు చేసిన ఫుడ్ చేస్తున్నాం అన్నమాట. ఇంట్లోవే, బయట నుంచి అయితే తెచ్చుకోము. మీరు ఏది కావాలంటారో మీరు కూడా కామెంట్ చేయండి, ఏ ఈటింగ్ ఛాలెంజ్ చేయమంటారో ఆ ఈటింగ్ ఛాలెంజ్ అయితే చేస్తాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్.